బీసీలకు 42% రిజర్వేషన్ అమలు చేయాలని డిమాండ్ చేశారు వరంగల్ జిల్లా డోర్నకల్ కాంగ్రెస్ నేతలు. రేపు చలో ఢిల్లీ పేరుతో జంతర్ మంతర్ వద్ద భారీ ధర్నా నిర్వహించనున్నారు. ఈ ధర్నాలో పాల్గొనేందుకు ప్రభుత్వ విప్ రామచంద్ర నాయక్ ఆదేశాలతో 5,000 మంది కాంగ్రెస్ నేతలు ఢిల్లీకి వెళుతున్న డోర్నకల్ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు కమలాకర్ తెలిపారు. బీసీలకు 42% రిజర్వేషన్ల అమలుపై జరుగుతున్న జాప్యంపై నిరసన తెలిపి కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకే ఈ మహాధర్నా చేపడుతున్నామని కమలాకర్ తెలిపారు. రాష్ట్ర గవర్నర్తో పాటుగా కొంతమంది రాజకీయ నాయకులు బీజేపీ పార్టీకి తొత్తులుగా మారి 42% బీసీ రిజర్వేషన్లో పార్లమెంట్లో ఆమోదం కాకుండా అడ్డుపడుతున్నారని విమర్శించారు. ఈ మహాధర్నాతో 42% బీసీ రిజర్వేషన్లు సాధించుకుంటామని కమలాకర్ ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ నమస్కారం. ఈరోజు ఢిల్లీ 6వ తారీఖు జంతర్ మంతర్ వద్ద జరిగే బీసీల ధర్నాకు మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ నియోజకవర్గం నుండి డాక్టర్ రామచంద్ర నాయక్ గారి ఆదేశాల మేరకు, డిప్యూటీ స్పీకర్ ఆదేశాల మేరకు మా నియోజకవర్గం నుంచి సుమారుగా 25 మందిని ధర్నాకు తరలి రావడం జరుగుతూ ఉంది. ఈ ధర్నాలో ప్రధానంగా గతంలో మా రాహుల్ గాంధీ గారు జోడో యాత్రలో ఏదైతే బీసీలకు 42% మా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడితే ఖచ్చితంగా బీసీలకు న్యాయం చేస్తామని ఏదైతే చెప్పారో, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన వెంటనే అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి బీసీ కులగణనకు స్వాగతిస్తూ ప్రజలందరూ హర్షం వ్యక్తం చేస్తూ 42% బీసీ రిజర్వేషన్ అమలవుతుందని చెప్పేసి కోరుకున్న తీరును ప్రజలందరూ